అందరికీ నమస్కారం. భక్తి శ్రవణం టీవీకి స్వాగతం. నీకు కష్టంలో సహాయపడిన వాళ్ళని, అలాగే ఆకలిలో కడుపు నింపిన వాళ్ళని ఎప్పటికీ మర్చిపోకు. నిన్ను ప్రేమించే వారిపై నువ్వు కోప్పడినా సహిస్తారేమో, కానీ వారు చెయ్యని తప్పుకి నువ్వు నిందిస్తే మాత్రం ఎప్పటికీ వారు మిమ్మల్ని క్షమించరు. గుర్తుంచుకోండి. 10 మంది అసమర్థులు పక్కన బ్రతకడం కన్నా ఒక్క సమర్థుడి కాళ్ళ దగ్గర బ్రతకడం మేలు కాదంటారా? చదువు అనేది జీవితానికి ఎంతో అవసరం, కానీ చదివే జీవితం కాకూడదు. గుర్తుంచుకోండి. మనిషి ఏదో సాధించాలని పరిగెడుతూ తన సంతోషాన్ని కోల్పోతున్నాడని తెలుసుకోలేకపోతున్నాడు. సాధించడం ముఖ్యం కాదు, దాని నుండి వచ్చే సంతోషమే ముఖ్యం. సంతోషమే లేనప్పుడు సాధించి మాత్రం ఏం లాభం? మీరే ఆలోచించండి. పడిపోయిన ప్రతిసారి నిలబడడం నేర్చుకో, అలాగే ఓడిపోయిన ప్రతిసారి గెలవడం నేర్చుకో. విశ్వాసంతో ఉండండి, అప్పుడే మీరు దేన్నైనా సాధించగలరు. ధైర్యంగా ఉండండి. కొట్లాడితే కాదు, మాట్లాడితేనే ఏదైనా పెద్ద సమస్య అయినా తీరేది. నీకు దూరమైన వారి గురించి ఇంతలా ఆలోచిస్తున్నావు అంటే నీ జీవితంలో అంతకంటే విలువైన వారు ఎవ్వరూ లేరు అని అర్థం. అవునా? ఎంత సంపాదించి మాత్రం ఏం లాభం? కనీసం నీ బాధ చెప్పుకోవడానికి కూడా ఎవ్వరూ నీకు తోడుగా లేనప్పుడు, ఎవరు నిన్ను అర్థం చేసుకోవడం లేదని ఎప్పుడూ బాధపడకు. అర్థం కాని వాటి వెనుక ఎప్పుడూ కూడా ఒక అద్భుతం ఉంటుంది. బహుశా నువ్వు కూడా ఒక అద్భుతానివేమో. విశ్వాసంతో ఉండండి. ఈ కలికాలంలో సంపూర్ణమైన జీవితాన్ని ఏ మనిషి కూడా జీవించలేడు. సంతోషాన్ని ఆస్వాదించాలి, కష్టాలతో కలబడాలి, బంధాలకి తలవంచాలి, అలాగే బాధలను ఓర్చుకోవాలి. ఇప్పుడు ఇదే సంపూర్ణమైన జీవితం. నీతిగా బ్రతికే స్త్రీలు బంధం కోసం ఎన్నో భరిస్తారు, కానీ భరించే సహనాన్ని పరీక్షించాలి అనుకోవడం మూర్ఖత్వం. స్త్రీమూర్తి యొక్క శక్తి ముందు ఎంతటి మూర్ఖత్వమైనా కూడా పతనమే అవుతుంది. గుర్తుంచుకోండి. డబ్బు ఎంతైనా సంపాదించండి, కానీ ఆ డబ్బుతో పాటు మనుషులను, వారి యొక్క మనసులను కూడా సంపాదించుకోండి. అప్పుడే మీరు ఆనందంగా జీవించగలరు. గుర్తుంచుకోండి. నీ దగ్గర ఉన్న డబ్బును చూసి నీకు ఇచ్చే విలువ కంటే నిన్నుగా చూసి ఇచ్చే విలువే నిజమైనది. డబ్బు అనేది మనిషికి సంస్కారాన్ని నేర్పిస్తుందో లేదో తెలియదు, కానీ అహంకారాన్ని మాత్రం చాలా నేర్పిస్తుంది కాదంటారా? ప్రయత్నం బలంగా ఉన్నప్పుడే ఓటమి కూడా గెలుపు అవుతుంది. గుర్తుంచుకోండి. యుద్ధంలో పోరాడే ప్రతి ఒక్కడూ కూడా తను వీరుడే అనుకుంటాడు, కానీ యుద్ధం ముగిసేసరికి తెలుస్తుంది నిజమైన వీరుడెవరు అని. అర్థమైందనుకుంటా. ఓడిపోతావని నువ్వు భయపడితే ఇక ఎప్పటికీ గెలవలేవు. నువ్వు చేసే పనిని గౌరవించు, ఎందుకంటే ఆ పని నీ ఆకలిని తీరుస్తుంది కాబట్టి. వైకల్యం ఉన్నవారినే ఓటమి ఆపలేకపోతుంది, కానీ అన్నీ ఉన్న నువ్వు మాత్రం ఓడిపోతున్నా అనే భయం ముందే ఆగిపోతున్నావు. కోల్పోయిన దాని గురించే ఆలోచిస్తూ కూర్చోకు. ఏం సాధించాలి అని అనుకుంటున్నావో దాని గురించి మాత్రమే ఆలోచించు. విజయాన్ని సాధించగలవు. నువ్వు పొదుపు చేసే ప్రతి రూపాయి కూడా నీ యొక్క కష్టకాలంలో తప్పకుండా నిన్ను కాపాడుతుంది. గెలుపు అనేది
అందనంత దూరంలో ఉంటే ఏంటి, గెలుస్తా అని నమ్మకం నీలో ఉన్నప్పుడు వ్యాపారం అనేది చిన్నదైనా సరే పెద్దదైనా సరే నిన్ను ఒకరి కింద పని చేయకుండా నీ కాళ్ళ మీద నిన్ను నిలబడేలా చేస్తుంది. ధైర్యంగా ప్రయత్నించండి, అంతా మంచి జరుగుతుంది. ప్రయత్నం అనేది ఎప్పుడూ కూడా ఓడిపోతామన్న భయంతో కాదు, గెలుస్తామన్న నమ్మకంతో మొదలుపెట్టు. అప్పుడు నిన్ను ఎవ్వరూ ఆపలేరు. ధైర్యంగా ఉండండి. జీవితం అంటే రేపటి గురించి ఆలోచించడమే కాదు, ఈ క్షణం నీ వాళ్ళతో సంతోషంగా గడపడం కూడా. పాము కూడా తనకి హాని చేస్తేనే విషాన్ని చిమ్ముతుంది, కానీ మనిషి అలా కాదు. తనకంటే బాగున్న వాళ్ళని చూస్తే ఎప్పుడూ విషయాన్ని కక్కుతూనే ఉంటాడు, కాదంటారా? జీవితంలో ఓటమి నేర్పే పాఠం ఏ గురువు నేర్పలేడు, అవునా? ఒక మనిషికి విలువ ఇవ్వని వారితో వాదించడం అంటే నీ సమయంతో పాటు నీ విలువ కూడా కోల్పోయినట్లే. కోరిక, నిర్ణయం, ఇంకా నిశ్చయం, ఈ శబ్దాలను మనం మన జీవితంలో చాలాసార్లే విన్నాం, అవునా? జీవితంలో చాలాసార్లు చాలా వాటిని పొందాలనే కోరిక కలుగుతుంది, కానీ కేవలం కోరిక వల్లే అంతా మారిపోతుందా? ఏదైనా పొందగలుగుతున్నారా? బంజరు భూమిపై నివసించే వ్యక్తికి తను తొందరగా మధురమైన జలాన్ని కోరుకుంటాడు, కానీ అతనికి అది దక్కదు. ఎవరైతే బావిని తవ్వాలని నిర్ణయించుకుంటారో వారికి భూమిని తవ్వటానికి గుణపం దొరుకుతుంది. ఇక ఏదైతే నిశ్చయించుకుంటారో వారికి ఎప్పుడో ఒకప్పుడు మధురమైన జలం తప్పకుండా లభిస్తుంది. అందుకే జీవితంలో కోరిక మాత్రమే ఉంటే సరిపోదు, నిర్ణయించుకోండి, దాని తరువాత నిశ్చయించుకోండి, అప్పుడు అన్నీ దొరుకుతాయి. ఇక అందరూ ప్రేమతో ధ్యానించండి. రాధాకృష్ణ. ఇన్ని మంచి సూక్తులలో మీకు ఏ సూక్తి నచ్చినదో కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని ఒక లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.